స్తుతించడం అంటే ఏంటి? ఓ చోట కూర్చుని చప్పట్లు కొట్టడం కాదండి. ఓ చోట కూర్చొని స్తోత్రం 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 అది కాదు. చెప్తున్నాడు స్తోత్రం అంటే ఏంటో. స్తోత్రం చెల్లించడం అంటే ఏంటో దేవుడు చెప్పాలి, నువ్వు చెప్పావు ఒక అబద్ధాన్ని. స్తుతి విధానం, స్తుతి ఎలా చెల్లించాలి బైబిల్లో దేవుడు రాశాడు. ఆ స్తుతి విధమేదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామాన్ని ఏం చేయాలట? ప్రకటించటం. ఆయన నామాన్ని ప్రకటించడం, ఆయన స్తుతించడం. ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను ఎక్కడటండి? జనములలోనా, చర్చిలోనా, ఇంట్లోనా? ఎక్కడట? జనములలో, పబ్లిక్ గా, ప్రజల మధ్య సువార్తకెళ్ళాడు యేసు ప్రభు. గ్రామాన్ని తిరిగాడు పబ్లిక్ గా. సమాజ మందిరాల్లో ప్రకటించేవాడు, పబ్లిక్ మీటింగ్ లో ప్రకటించేవాడు. పౌలు గారు వెళ్ళారు సువార్తకి, ఏమన్నా ఆయన సమాజ మందిరాల్లో ప్రకటించేవాడు, పబ్లిక్ గా బాహాటంగా ప్రజల మధ్య దేవుడి మాటలు ప్రకటించేవాడు. అది జరగాలి. ప్రతి క్రైస్తవుడు అది చెయ్యాలి, ప్రతి విశ్వాసి అది చెయ్యాలి, ప్రతి సేవకుడు అది చెయ్యాలి. ఇది దేవుడు మనకు ఏర్పరిచిన ధర్మం, దేవుడు మన భుజాలపైన మోపిన భారం, బాధ్యత. అది స్తుతించటం అంటే. స్తుతించమన్న భారం ప్రతి ఒక్కరికి దేవుడు పెట్టాడు. స్తుతించటం అంటే ఇలా వేదికల మీద బహిరంగంగా బాహాటంగా పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి సృష్టికర్త కార్యాలను చెప్పాలి ప్రజలకి.